బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుని అరెస్టు చేశారు. లగ్డారంలో పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. పటాన్చెరు తహసీల్దార్ ఫిర్యాదుతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుని అరెస్టు చేశారు పోలీసులు. చీటింగ్, అక్రమ మైనింగ్ సహా పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లగ్డారం గ్రామంలో మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రనైట్ సప్లై కంపెనీ క్వారీని తవ్వుతోంది. కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి తవ్వకాలు జరపడం, అనుమతులు గడువు అయిపోయినా మైనింగ్ చేశారని ఇటీవల క్వారీని అధికారులు సీజ్ చేశారు. అనంతరం చర్యలు తీసుకోవాలని పటాన్చెరు పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. ఆయన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఉదయం ఆయన ఇంట్లోనే అరెస్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ మధుసూదన్ అరెస్టుతో బీఆర్ఎస్ కార్యకర్తలు, మధుసూదన్ అనుచరులు పోలీస్ స్టేషన్ దగ్గరకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. మహేష్, ఇంకా ఎటువంటి అంశాలను పోలీసులు ప్రస్తావించారు? ఏ కేసులకు సంబంధించి ఫైల్ చేయడం జరిగింది? నియోజకవర్గంలోని లక్డారం గ్రామంలో ఈ యొక్క మైనింగ్ సంబంధించి గతంలో కూడా 40 రోజుల క్రితం కమిటీలు కూడా వేయడం జరిగింది. అంటే ఈ కంపెనీలకు సంబంధించి చూసుకున్నట్టయితే 5 మైనింగ్ కంపెనీకి సంబంధించి ఈ యొక్క కంపెనీ వేయడం జరిగింది. 5 మైనింగ్ కంపెనీలు చూసుకున్నట్టయితే కాడా, లారా స్టోన్, రామా స్టోన్ వెసల్కి సంబంధించి ఈ యొక్క కంపెనీలకు ఆర్డర్లు కూడా జారీ చేయడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిస్కనెక్ట్ చేస్తూ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా క్లోజ్ చేయడం జరిగిందని గతంలో ఆర్డర్లు కూడా పాస్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ వాళ్ళకి ఇచ్చిన లిమిట్ బట్టి ఒక 10, అంటే సుమారుగా మనం చెప్పుకున్నట్టయితే 10 ఎకరాల పర్మిషన్ తీసుకుంటే 15 ఎకరాల మోతాదులో తవ్వడం ద్వారా నిబంధన విరుద్ధంగా ఈ యొక్క కార్యక్రమాలు పాల్పడినట్టు గతంలో ఆరోపణలు పరిగణన తీసుకొని ఈ యొక్క మన దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎంఆర్ఓ కూడా ఈ యొక్క కాంప్లైంట్ మేరకు ఈ రోజు దానికి సంబంధించిన మధుసూదన్ రెడ్డిపై కూడా ఈ యొక్క అంటే ఆదేశాలు జారీ చేసి అరెస్ట్ చేయడం జరిగిందని చెప్పి పోలీసులు ఇప్పటికే చెప్తున్నారు. మనకి ఇప్పటి వరకు పూర్తి సమాచారం లేదు. ఇప్పుడు పోలీసులు భారీగా మోహరించి ఆయన అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం ఉంది. ఎందుకంటే స్థానిక గూడెపు మహిపాల్ రెడ్డి యొక్క సోదరుడిగా మధుసూదన్ రెడ్డిగా చెప్పవచ్చు. సచిన్, రైట్, అక్కడ భారీ సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళే ఉంటున్నారు అక్కడ. ఎందుకంటే గతంలో 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి యొక్క సోదరుడు మధుసూదన్ రెడ్డి కాబట్టి అక్కడ అంటే ఎక్కువ సంఖ్యలో మోతాదులో కార్యకర్తలు ఉండడం జరుగుతుంది. కాబట్టి మధుసూదన్ రెడ్డి వర్గీయులు కూడా అందరూ కూడా భారీగా చేరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మైనింగ్ సంబంధించి గతంలో ఎన్నో ఇష్యూస్ కూడా రావడం జరిగింది. గతంలో 10 రోజుల క్రితమే ఈ ఎంఆర్ఓ కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కావడం, ఈ కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ అంటే విధి విధానాలు తెలియకుండా కూడా గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని ఒక కాంప్లైంట్ మేరకు పోలీసులు అరెస్ట్ చేస్తున్నట్టు కూడా మనకు సమాచారం ఉంది. ఇంకా మనకు సమాచారం తెలియాల్సింది. సచిన్, రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోదరుని అరెస్టు చేశారు. లగ్డారంలో పరిమితికి మించి అక్రమ మైనింగ్ చేశారని మధుసూదన్ రెడ్డిపై ఆరోపణలున్నాయి. పటాన్చెరు తహసీల్దార్ ఫిర్యాదుతో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుని అరెస్టు చేశారు పోలీసులు. చీటింగ్, అక్రమ మైనింగ్ సహా పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం లగ్డారం గ్రామంలో మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ సప్లై కంపెనీ క్వారీని తవ్వుతోంది. కేంద్ర పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించి పరిమితికి మించి తవ్వకాలు జరపడం, అనుమతులు గడువు అయిపోయినా మైనింగ్ చేశారని ఇటీవల క్వారీని అధికారులు సీజ్ చేశారు. అనంతరం చర్యలు తీసుకోవాలని పటాన్చెరు పోలీసులకు తహసీల్దార్ ఫిర్యాదు చేశారు. ఆయన కంప్లైంట్ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇవాళ ఉదయం ఆయన ఇంట్లోనే ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. మధుసూదన్ అరెస్టుతో బీఆర్ఎస్ కార్యకర్తలు, మధుసూదన్ అనుచరులు పోలీస్ స్టేషన్కు భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు.